హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లావణ్య కిచెన్. నేను మీ లావణ్య అండి. ఈరోజు దొండకాయ ఉల్లికారం చేసి చూపించబోతున్నానండి. ఒకసారి ఇది మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యేదాకా ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో కొన్ని మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి, చేదవుతుంది, అందుకని కొన్ని తీసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 10-15 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కాసేపు వేయించుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కాసేపు వేయించుకోవాలి. ఈ దొండకాయ ముఖ్యంగా హై బీపీ, షుగర్ కంట్రోల్ చేస్తుంది, బరువు తగ్గిస్తుంది. ఆనియన్స్ ఈ విధంగా వేయించుకోవాలండి. ఈ విధంగా అయిన తర్వాత మనం వేరొక బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఈ దొండకాయ తినడం వల్ల ముఖ్యంగా బరువు కూడా తగ్గుతుందండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు. సాల్ట్ వేయడం వల్ల దొండకాయ త్వరగా ఉడుకుతుంది. ఇలా కాసేపు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఎండుమిర్చిలో ఇందులో ఒక ఎల్లిగడ్డ రెబ్బలు తీసుకొని ఇందులో వేసుకొని ఈ రకంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో దొండకాయ ఫ్రై చేసుకున్న దాంట్లో వేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలకి ఉల్లికారం అంతా పట్టేలాగా చూసుకోవాలి. ఈ విధంగా అంతా నెమ్మదిగా కలుపుకోండి. కాసేపు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనించుకోవాలి. ఒకసారి మూత తీసి చూడండి, ఇలా కొంచెం కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇందులో 4 ఎండుమిర్చి చీల్చి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనించుకోవాలి. మనకిప్పుడు దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, మూత తీసి చూసి ఒకసారి కలిపి వేరొక బౌల్లో తీసుకోండి. ఫ్రెండ్స్, దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.